హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఫైనల్ డే ఓటింగ్, ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. సో ఎవరైనా మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్లు వేయకపోతే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నేను ముందు నుంచి కూడా చెప్పేది అదే, షాకింగ్ ఎలిమినేషన్. మీరు ఊహించని వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉంది అనిపిస్తుంది నాకైతే. సో మీకేమనిపిస్తుంది ఏంటో తెలియదు, కానీ నాకైతే ఈ క్లారిటీ వచ్చేసింది. అండ్ నిన్న ఎపిసోడ్ కానీ అండ్ బర్నీ మీద జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు, బర్నీకి బాగా సింపతి వర్కౌట్ అవుతుంది. బర్నీ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. చాలామంది సుమన్ శెట్టి లీడ్లో ఉన్నాడు, సుమన్ శెట్టి లీడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అన్నా కూడా, సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బర్నీ గారికి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగిపోతూ ఉంది అనమాట. సో క్లియర్గా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ని ఫేస్ చేయబోతున్నారు, షాకింగ్ ఎలిమినేషన్లో ఎవరు ఉండబోతున్నారు అనేది అయితే క్లియర్గా చెప్తాను. సో అంతకంటే ముందు ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫైనల్ డే ఓటింగ్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం 38% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు బర్నీ గారు. సో బర్నీకి ఏంటంటే వీళ్ళందరూ హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ రీతు చౌదరి వీళ్ళందరూ కలుపుకొని వీళ్ళందరూ ఒక కుట్రలు కుతంత్రాలు చేసి మనోడి మీద ఏమంటారు కదా, ఏమంటారు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ప్లాన్ చేద్దాం అనుకొని మనోడిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆ టార్గెట్ చేయడం మనోడికి ఎంత బాగా వర్కౌట్ అయిందంటే ఇంకా ఈయనను ఎవడు ఆపలేడరా అన్నంత ఓట్ బ్యాంక్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు. ఆల్రెడీ వీళ్ళకి సీరియల్ నుంచి చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్ బేస్ని వీళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా వీళ్ళు చేసిన ఘనకార్యాలకి, వీళ్ళు చేసిన కథలకి, వీళ్ళు చేసిన స్ట్రాటజీలకి, వీళ్ళు చేసిన దారుణాలకి మొత్తానికి బర్నీ గారిని తీసుకెళ్ళి టాప్ పొజిషన్లో అందనంత ఎత్తులో కూర్చోబెట్టారనమాట. సో అది వర్కౌట్ అవుతుంది. మనోడు కూడా రీతు ఏదైతే ఉందో ఆ టాస్క్లో నుంచి ఎలిమినేట్ చేయడం అనేది జరిగినాక కూడా చాలా స్పోర్టివ్గా తీసుకోవడం, నేను స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి నేను ఎంపైర్ చెప్పినాక దీని గురించి డిస్కషన్ చేయను అనే కొన్ని వర్డ్స్ అయితే జనాలకి బాగా నచ్చేసాయి. అలా చూసుకుంటే మనోడికి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుండో, అది కూడా 38%, 34-35 ఉన్న పర్సంటేజు మార్నింగ్, ఇప్పుడు వచ్చేసరికి 38% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. అండ్ మామూలు కాదు, ఓటింగ్ ఆర్డర్ మొత్తం సుమన్ శెట్టి బర్నీ గారు వీళ్ళిద్దరు మాత్రమే ఆక్యుపై చేశారు, అదే నడుస్తూ ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నారు. సుమన్ శెట్టికి కూడా తక్కువ ఓటింగ్ ఏం పడట్లేదు. సో 34%. అండ్ ఈరోజు ప్రోమోలో చూపించారు కదా, మనోడిలో ఫైర్ లేదన్నారు కదా, చూపించాడు అన్న రేంజ్లో ప్రోమో కట్ చేసేసారు. బట్ అంత ప్రోమోలో ఉన్నంత హైప్ ఎపిసోడ్లో ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో మనోడికి కూడా ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా పడుతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా పడుతుంది. అండ్ మనోడు కంటెంట్తో సంబంధం లేకుండా ఈయనను బాగా అభిమానించే వాళ్ళు ఎక్కువ అయిపోయారనమాట. సో అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆయన ఏది చేసినా కూడా అది వైరల్ ఫీడ్ లాగానే ఉంటుంది, వైరల్ అయిపోతూ ఉంటుంది అనమాట, జనాలకు నచ్చేస్తూ ఉంటుంది. దానికి తోడు ఈ రీతు లాంటి వాళ్ళు, శ్రీజ లాంటి వాళ్ళు, ప్రియా లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంకా కొంచెం హైప్ ఎక్కువిస్తూ ఉంటారు అనమాట. హైప్ వీళ్ళకి క్యాచ్ అవుతుంది, కామన్ ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతుంది అండ్ గట్టిగా ఓటింగ్ అయితే పడుతుంది. వీళ్ళిద్దరికీ ఆల్మోస్ట్ 72% ఓటింగ్ వీళ్ళిద్దరికే ఉంది. మిగతా 5గురికి 28%లో మిగతా 5గురికి పంచుకోవడం జరుగుతుంది అనమాట, ఆ రేంజ్లో ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి 7% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నారు. ఏంటంటే ఈసారి గట్టిగా ఆడియన్స్ ఫిక్స్ అయినట్టు, ఈసారి ఎట్లయినా ఖచ్చితంగా ఈ కామన్ మ్యాన్ల నుంచి బయటకు గంటేయాలరా అని ఫిక్స్ అయినట్టు. సో అందుకని ఖచ్చితంగా ఫ్లోరా గారికి ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ మార్నింగ్కి ఇప్పటికి చూసుకుంటే ఈమె బాటంలో నుంచి బాటమ్ 2లో ఉన్న పర్సన్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం డైరెక్ట్గా థర్డ్ పొజిషన్కి వచ్చింది. ఎక్స్ట్రీమ్ లెవెల్గా ఓటింగ్ అని చెప్పలేము, కానీ చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మిగతా వాళ్ళని ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలని ఫ్లోరా గారికి ఓటింగ్ అయితే కొంతవరకు మిక్స్డ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు. ఫ్లోరా గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసరికి మాత్రం హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు ఓటింగ్ మళ్ళీ కంబ్యాక్ అంటే కంప్లీట్గా డ్రాప్ అవుతూ వస్తుంది. 7-8% ఉంది, సడన్గా డ్రాప్ అయిపోయి మనోడికి అయితే ఆటోమేటిక్గా 6% ఓటింగ్లోకి వచ్చాడనమాట. ఈ 6% ఓటింగ్ అంటే ఏ విధంగా వర్కౌట్ చేస్తారో తెలియదు, కానీ సో మొత్తానికి మనోడి ఓట్ బ్యాంక్ అయితే ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే షాకింగ్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా క్లారిటీ చెప్తానన్నాను కదా. ఈ షాకింగ్ ఎలిమినేషన్ కూడా హరీష్లో ఉండే ఛాన్సెస్ ఉంది, హరీష్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది.
అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. కెప్టెన్ అయినా కూడా ఎలిమినేషన్ అవ్వబోతున్న క్యాండిడేట్లలో ఎలిమినేషన్ జోన్ ఫేస్ చేయబోతున్న పర్సన్లో మనోడు కూడా ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది. ఇది ఫస్ట్ టైమో సెకండ్ టైం అవుతుందేమో ఒకవేళ ఎలిమినేషన్ అయితే, ఎందుకంటే ఛాన్సెస్ వెరీ హై. హరీష్ కానీ అండ్ మా డెమోన్ పవన్ కానీ వీళ్ళిద్దరిట్లలో ఒకరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ హైలీగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఇన్నర్గా ఏం జరుగుతుందో అనేది తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళిద్దరి మీద బాగా ఈ మధ్యన ఇప్పుడు రూమర్ స్టార్ట్ అయింది గట్టిగా. మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది, ఏ రేంజ్ వరకు వెళ్తుంది అనేది. సో మనోడికి కూడా 6% ఓటింగ్ అనేది పడుతుంది. సో వీళ్ళిద్దరికంటే కూడా తక్కువ పొజిషన్లో తక్కువ ఓట్ బ్యాంక్ ఉంది కదా, వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. మరి వాళ్ళు ఎలిమినేట్ అవ్వకుండా వీళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవుతారు, అది ఫేర్ ఎలిమినేషన్ ఎలా అవుతుంది అనే డౌట్ కూడా చాలామందికి రావచ్చు. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే ప్రియా గారికి 5% ఓటింగ్ బాటమ్ 2లో ఉంది, అంటే 6th పొజిషన్లో ప్రియా గారు ఉన్నారు. ప్రియా గారికి 5% ఓటింగ్ నడుస్తుంది 6th పొజిషన్లో. సో ఇది ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అని అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఓటింగ్ ఏం లేదు. ఇప్పుడు ఫ్లోరా గారికి కూడా 7% అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ ఓటింగ్ ఏం కాదు. అండ్ హరీష్ గారికి 6%, పవన్కి 6% అంటే కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అయితే ఏమీ కాదు. అయినా కూడా వీళ్ళు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారని పదే చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. కొంతవరకు పవన్ విషయంలో వచ్చేసరికి ఈ లవ్ ట్రాక్ అనేది మిస్ ట్రాక్ అయిపోతుందేమో అని చెప్పేసి రీతు కోసం ఎలిమినేషన్ చేసే ఒక ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మన హరీష్ ఉన్నాడు కదా, హరీష్కి ఏంటి అని అంటే ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పినాక కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినాక కూడా ఫుడ్ తినకపోవడం 2 days అనేది ఇది ఇంకొక పనిష్మెంట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినట్టుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది కాబట్టి హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో వీళ్ళు బాటమ్ 2లో లేకపోయినా కూడా వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా రీతు విషయంలో రీతుని కొంచెం ట్రాక్లో తీసుకురావడానికి పవన్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తారంటే ఓట్ బ్యాంక్ అయితే ఈ రేంజ్లో ఓటింగ్ ఉంది, వీళ్ళు ఎలిమినేషన్ చేయడం అన్ఫేరు అని చెప్పేసి అంత ఓటింగ్ అయితే లేదు కాబట్టి బిగ్ బాస్ కాల్ తీసుకొని ఏదో ఒకటి చేస్తాడు, అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ తర్వాత లాస్ట్ బట్ ద లీస్ట్ అనేసరికి మనీష్ ఉన్నాడు. మనీష్ ఓటింగ్ కంప్లీట్గా తగ్గిపోయింది. మనోడు 3rd పొజిషన్కి 4th పొజిషన్లో వచ్చినోడు మనోడు డైరెక్ట్గా 4% తోటి 7th పొజిషన్ అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు. కరెక్ట్గా ఎలిమినేషన్ చేస్తే ఓటింగ్ త్రూ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనీష్ ఎలిమినేట్ అవుతాడు. ఒకవేళ కాదు అని అనుకుంటే మాత్రం ప్రియా అవుతుంది. ఇంకా ఇది కాదు వీళ్ళిద్దరిని సేవ్ చేయాలనుకుంటే పవన్ అవుతాడు. పవన్ కూడా కాదు అని అనుకుంటే బిగ్ బాస్ పనిష్మెంట్ వైజ్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హరీష్ ఎలిమినేట్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా టాప్ 1 నుంచి బాటమ్ వరకు అసలు మామూలు చేంజెస్ కాదు. సో బర్నీ గారికి సడన్గా 3-4% ఓటింగ్ పెరిగింది. మన సుమన్ శెట్టి గారికి 2% ఓటింగ్ పెరిగింది. ఫ్లోరా గారికి 1% ఓటింగ్ పెరిగింది. హరీష్ గారికి 1%గా 2% ఓటింగ్ తగ్గింది. పవన్కి 1% ఓటింగ్ తగ్గింది. అండ్ మన ప్రియాకి 1% ఓటింగ్, మన మనీష్కి 2%, 3% ఓటింగ్ తగ్గింది. సో ఇంత దారుణాతి చేంజెస్ ఉన్నాక ఎలిమినేషన్ మీద క్లారిటీ ఎక్కడొస్తుంది? సో ఎలిమినేషన్ ఏంది 5 మెంబర్స్లో ఎవరైనా అవ్వచ్చు, ఎందుకంటే అంత డిఫరెన్సెస్ ఏమీ లేదు కాబట్టి ఓటింగ్లో. సో మొత్తానికి ఓవరాల్గా ఈరోజు ఫైనల్ డే ఈరోజు మిడ్ నైట్తో అయిపోతుంది కదా. సో మిడ్ నైట్ ఈవినింగ్ వరకు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మనం చెప్పింది అయితే పొజిషన్స్ ఇవే. ఖచ్చితంగా మ్యాక్సిమం ఎలిమినేషన్ జోన్ ఫేస్ అయిపోయింది ఈసారి కామనర్స్ ఏమో అని నాకు అనిపిస్తుంది. బట్ షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నాకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ కింద మీకు నచ్చిన ఎవరికి ఓట్లు వేశారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అండ్